హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ఆది. యువర్ వాచింగ్ బాబు బొమ్మరి యూట్యూబ్ ఛానల్. గైస్, ఇవాళ అయితే నేను కిట్టమ్మగుట్ట అయితే వచ్చినామో. కిట్టమ్మగుట్ట కాడ జాతర అయితే జరుగుతుంది. మా ఊరి దగ్గరలో ఉంటుంది మామ కిట్టమ్మగుట్ట. కిట్టమ్మగుట్ట కాడ రెండు గుళ్ళు అయితే ఉంటాయి మామ. ఒక గుడిలో అయితే శివుడు ఉంటాడు మామ లింగ రూపంలో. మరొక గుడిలో అయితే శ్రీకృష్ణుడు ఉంటాడు మామ. శ్రీకృష్ణుడు అంటే పెద్ద కృష్ణుడు కాదు, చిన్ని కృష్ణుడు. సో చిన్న ఉంటాడు మా కృష్ణుడు. చిన్ని కృష్ణుడు విగ్రహం అయితే ఉంటుంది మా. ఈ చిన్ని కృష్ణుడు విగ్రహాలు చాలా రేర్ మామ. మన తెలంగాణలో అయితే చాలా తక్కువ ఉంటాయి మామ. ఎక్కడైనా కానీ ఆల్ ఇండియా వైజ్గా చిన్ని కృష్ణుడి విగ్రహాలు అయితే చాలా తక్కువ ఉంటాయి మామ. నార్మల్గా కృష్ణుడి విగ్రహాలు అంటే పెద్దగా ఉంటాయి, కానీ చిన్ని కృష్ణుడి రూపంలో విగ్రహాలు అయితే చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి మామ. మామ ఈ రోజు అయితే స్వామివారి కళ్యాణం అయితే జరుగుతుంది మామ. స్వామివారి కళ్యాణాన్ని, నిత్య కళ్యాణాన్ని చూడడానికి ఊరు వాళ్ళందరూ అయితే వచ్చారు మామ ఇక్కడ చూడడానికి. అనంత వేదాధ్యాయరే అచ్యుతవర బ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పరవ్య విభాంతరమత్యావతార పంచావిధేయ ప్రవరాళిత అచ్యుత గోత్రోద్భవాయ శ్రీ వేణుగోపాల స్వామి కన్యార్థిని వరాయ. ఇప్పటి వరకు మనం స్వామి వారికి ప్రవర చెప్తున్నాము. మనకందరికి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క గోత్రాలు అయ్యాయ. మనకు ఒక గోత్రం ఉంది, మన పెద్దలు చెప్పిన గోత్రం దాన్ని చెప్తున్నాం మనం. మరి స్వామివారి యొక్క గోత్రం ఏంటి? స్వామివారు అంటే ఏ రూపంలో ఉన్న సర్వం విష్ణు మయం జగత్ కృష్ణం వందే జగద్గురం. ఇది మనకు సనాతన నుంచి వచ్చేసింది. అంటే ఈ యొక్క ప్రపంచమంతా సృష్టికర్త ఎవరయ్యా అంటే శ్రీమన్నారాయణుడు. సర్వం విష్ణు, అన్ని అవతారాలు ఆయనే కదా. కృష్ణుడు కూడా మహావిష్ణువే, రాముడు మహావిష్ణువే, అవతారాలు కూడా ఆయనే. మరి కృష్ణం మన గురువు ఎవరయ్యా అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు. అలాగా మరి స్వామివారి యొక్క ప్రవర ఇంతకుముందు అయ్యగారు చెప్పాడు. మళ్ళీ ఆ విష్ణుపూర్తి యొక్క ప్రవర ఏంటంటే అచ్యుత గోత్రం అంటారు. అచ్యుతుడు అంటే క్షయము కానటువంటిది. అచ్యుతం అంటే క్షయము కానటి. మనది సృష్టిలో ఉన్నట్టే ప్రతిదీ కూడా క్షయమైపోతుంది కొంతకాలానికి. ఉంటుందా? చెట్లు కానీ పుట్టలు కానీ నదులు కానీ ఏవైనా కానీ కొంతకాలానికి పోతాయి. కానీ భగవంతుడైనప్పుడు క్షయము కానటువంటి వాడు, అందుకని అతని అచ్యుతుడు అన్నారు. ఆయన గోత్రం అచ్యుత గోత్రం. అచ్యుత గోత్రోద్భవాయ. మరి ఆయనే తాతగారి పేరు మనకు 3 తరాలు చూసుకుందాం మనం. తాతగారు వాసుదేవ శర్మణో నప్త్రాయ. తాతగారు ఎవరయ్యా? వాసుదేవ శర్మ. మీరు ఇక్కడ వీడియోలో చూసుకుంటే గుట్ట చుట్టూ అయితే బండ్లు దింపుతారు మామ. అయితే డప్పులతోని ఊరేగింపుగా బండ్లను అయితే గుట్ట చుట్టూ దింపుతారు మామ. చాలా అంటే చాలా ఆసక్తికరంగా ప్రజలైతే ఈ గుడికి అయితే వస్తారు మామ దర్శనం చేసుకోవడానికి. అయితే మామ ఈ గుడి అయితే చాలా పురాతనమైంది మామ. దాదాపుగా ఒక 3 రోజులైతే ఈ జాతర సాగుతుంది మామ. ఒకరోజు కళ్యాణం జరుగుతుంది, మరో రోజు అయితే మామ బండ్లను అయితే గుట్ట చుట్టూ దింపి బండ్లకైతే పూజలు చేసుకుంటారు మామ. పూజలు చేసుకొని పూజలు చేసిన తర్వాత దాని తర్వాత రోజు జాతర అయితే సాగుతుంది మామ. జాతర అంటే పెద్ద ఏం తాగదు మామ, చిన్నగా తాగుతుంది. కానీ గుడికి అయితే చాలా అంటే చాలా చరిత్ర ఉంది మామ. మీరు ఇక్కడ చూసుకుంటే దానికి ఎదురుగా రూమ్స్ కూడా ఉంటాయి మామ. అక్కడ స్టే చేయడానికి ఇట్లా అంటే రూమ్స్ కూడా అప్పుడు కట్టినాయి మామ, ఇప్పుడు ప్రజెంట్ కట్టినాయి అయితే కాదు, అన్ని బండలతో కట్టినాయి మాత్రమే ఉంటాయి మా రూమ్స్ కూడా. చూసుకోవచ్చు మీరు ఇక్కడ వీడియోలో. ఈ గుడి అయితే 500 సంవత్సరాల పురాతనమైంది మామ. అంటే బాగా పురాతనమైంది ఏం కాదు, దాదాపు 500 సంవత్సరాల పురాతనమైన గుడి అయితే ఇది మామ. అయితే ఈ గుడి ఒక గుట్ట పైన ఉంటుంది మామ. దాదాపు 55 మీటర్ల వెడల్పున్న ఒక బండ పైన ఈ గుడిని అయితే నిర్మించారు మామ. అయితే ఈ గుడి దగ్గరలో మనకు ఒక వాగు అయితే ప్రవహిస్తూ ఉంటుంది మామ. ఆ వాగులో స్నానం చేసి భక్తులు పైకి వచ్చి దేవుణ్ణి అయితే దర్శనం చేసుకుంటారు మామ. అయితే మామ బండ్ల నాడు సాయంత్రమే మనకు రథాన్ని అయితే కడిగి పెడతారు మామ. దాని తెల్లారి మబ్బుల 3 గంటలకి రథం దింపుతారు మామ. చూసుకోవచ్చు మామ మీరు ఇక్కడ లొకేషన్స్ చూసుకోండి. పైనుంచి చూసుకుంటే అద్భుతమైన లొకేషన్స్ ఉంటాయి మామ. హైట్లో ఉంటుంది, ముంగడ వాగు వారుతూ ఉంటుంది. ఈ వాగు అయితే మోయతుమ్మెద వాగు మామ. ఈ వాగు పేరు దాదాపు మల్లన్న సాగర్ దగ్గరలో మొదలవుతుంది మామ ఈ వాగు. మామ ఈ జాతరనైతే ప్రతి ఏడాది ఏప్రిల్ నెలలో అయితే సాగుతుంది మామ ఈ జాతర. తప్పకుండా మీ ఫ్యామిలీతో పాటు రండి మామ జాతరకి అయితే. ఓకే మామ, వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.
బెల్ మాత్రం గట్టి కొట్టండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మామ. మన కిట్టమ్మ జాతరకి ఎవరెవరైతే వచ్చారో కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ పెట్టండి మామ. ఇలాంటి డివోషనల్ వీడియోస్ మీకు ఎప్పుడు అందిస్తూనే ఉంటాం మామ. ఈ వీడియోలో అయితే అంటిల్ దెన్ బాయ్ బాయ్, ప్లీజ్ స్టే సేఫ్, థ్యాంక్ యూ మామ.